14 భువనాలను సృష్టించిన ఆ చతుర్ముఖ బ్రహ్మదేవుడు వాల్మీకి ఆశ్రమంలో ప్రత్యక్షమయ్యాక ఏం జరిగిందనేది ఈ రీల్లో తెలుసుకుందాం పదండి. బ్రహ్మదేవుణ్ణి దర్శించిన వాల్మీకి మహర్షి వినయంతో ఆయన్ని ఆశ్రమంలోకి ఆహ్వానించి అర్ఘ్యం పాద్యం సమర్పించాడు. గౌరవంగా ఒక ఉచితాసనంపై కూర్చోమన్నాడు. బ్రహ్మదేవుడు కూడా వాల్మీకిని నీవు కూడా కూర్చో అని అన్నాడు. వాల్మీకి మహర్షి బ్రహ్మదేవుని కన్నా కొంచెం తక్కువ ఎత్తున్న ఆసనంపై వినయంగా కూర్చున్నాడు. బ్రహ్మదేవుడు వాల్మీకి హృదయంలోని బాధను, మనసులోని ఆలోచనలు పూర్తిగా గ్రహించి ఇలా అన్నాడు. నాయనా, నీ నోటి నుంచి వచ్చిన మాటలు శాపం కాదు, అది శ్లోకమే. అందుకే అందరూ ఆ శ్లోకాన్ని మళ్ళీ మళ్ళీ పాడుతున్నారు. నారద మహర్షి చెప్పిన రామకథను నీవు లయబద్ధంగా, ఛందోబద్ధంగా మహాకావ్యంగా రచించు. నీకు ప్రజలకు తెలిసినవి తెలియని జరిగిన ప్రతి సంఘటన నీకు స్పష్టంగా కనిపిస్తుంది. నీ కావ్యంలో ఒక్క అబద్ధము ఉండదు, ప్రతి మాట సత్యమే అవుతుంది. భూమిపై పర్వతాలు ఉన్నంతకాలం, నదులు ప్రవహించినంతకాలం నీ కథ ఉంటుంది, ఈ లోకంలో నిలిచిపోతుంది అని చెప్పి బ్రహ్మదేవుడు అంతర్ధానమవుతాడు. వాల్మీకి మహర్షి గట్టి సంకల్పం చేసి రామాయణం రాయడం మొదలు పెడతాడు. అలా 24,000 శ్లోకాలతో రూపొందించిన మహాకావ్యమే ఈరోజు మనం చెప్పుకుంటున్న వాల్మీకి రామాయణం. కానీ వాల్మీకి మహర్షికి రాముని జీవితం కల్లారా ఎలా చూశాడు, ఆ దివ్య దర్శనం ఆయనకు ఎలా లభించింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ టు ధర్మబోధ తెలుగు ఛానల్.